జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అండ్ పైడి రాకేష్ రెడ్డి గారు, యాక్చువల్లీ ఎర్లియర్ మేము అనుకున్నామంటే సపరేట్గా ఇంటరాక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరిద్దరు చాలా బిజీ పర్సనాలిటీ, సో మిమ్మల్ని చాలాసేపు ఇక్కడ ఆపకూడదు. దానికోసం కొన్ని ప్రశ్నలు అడిగి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆడియన్స్లో చాలామందికి మీ పొలిటిక్స్ గురించి తెలుసు కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలియదు. మనం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో కలిసినప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్ చెప్పినప్పుడు నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది అక్కడి నుంచే. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అయితే నాకు చాలా రోజు నుంచి పరిచయం, ఆయన కార్పొరేట్ కెరియర్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలిసాను. సో విశ్వేశ్వర రెడ్డి గారు, మొదలు పట్టే ముందు, యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ఇలస్ట్రియస్ ఫ్యామిలీ. మీ గ్రాండ్ ఫాదర్ కేవీ రంగారెడ్డి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన పేరు మీద రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది. మీ నాన్నగారు కొండా మాధవ్ రెడ్డి ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రగా ఉన్నారు. టాల్ మ్యాన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ అంటాం ఇంగ్లీష్లో మనం. వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ఇన్స్పైర్ చేశారు వీరిద్దరు? ఒకటండి, నోబడి టోల్డ్ మీ ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పలేదు. బోత్ ఆఫ్ దెమ్, ఎక్సెప్ట్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిస్ చిల్డ్రన్. వాళ్ళు దే షోడ్ ఇట్ బై ఎగ్జాంపుల్. చాలామంది పెద్ద పెద్ద కుటుంబాలలో దే యాక్చువల్లీ ఇండాక్రినేట్ ద చిల్డ్రన్, ఎస్పెషలీ బిజినెస్ కుటుంబాలలో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎట్లా డీల్ చేయాలి, అవన్నీ ఏం లేకుండే. ఐ థింక్ ఓన్లీ బై ఎగ్జాంపుల్ దే షోడ్, అండ్ అవి కొన్ని ఇంబైబ్ చేసుకున్నాము. కానీ చెప్పింది అయితే ఒకటే, గ్రాండ్ ఫాదర్ గారు, హీ వాజ్ యాక్చువల్లీ టువర్డ్స్ ద ఎండ్ హీ వాజ్ ఆల్సో ఫస్ట్, ప్రాబబ్లీ నాకు తెలియదు, తను పోయినప్పుడు నేను 10 ఏళ్ళు ఉంటిని, అండ్ ప్రాబ్లీ తను కూడా ఫ్రస్ట్రేట్ అయిండు పాలిటిక్స్లో. అందుకే ఆయన ఆత్మచరిత్ర బుక్ ఇంగ్లీష్లో ది స్ట్రగుల్ అండ్ ద బిట్రేయల్ అని ఉండే, దట్ వాజ్ హిస్ ఆత్మచరిత్ర. హీ వాజ్ ఆల్సో అ ప్రొఫెషనల్. హీ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లాయర్స్ ఆఫ్ హిస్ టైమ్, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దట్ హీ వాజ్ ఎ MLC, a nominated Hindu MLC in Nizam Prabhutvam. And while being there, he introduced so many bills against Nizam himself. There were 2-3 things which I read later. So some of his, when I read about him, I still get influenced. Some of the things, the rules were, you cannot introduce any bill related to finance or the social or cultural norms which are prevalent there. And he managed to introduce them and managed to pass them. And he was a very tactical man. But his beginnings were very, very simple. He was from Raitu Kutumbam. Only because of education he came up. So the message, the only message he told, he gave to the family, which I was told later, is 2 messages actually. మొట్టమొదలు ఏంటంటే, your first duty is to help yourself, not do social service. నువ్వు బలంగా లేకుంటే నువ్వు ఎవరికి కూడా సహాయం చేయలేవు. సో యువర్ ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్, బీ ఎడ్యుకేటెడ్, బీ స్ట్రాంగ్ ఇన్ ఎవ్రీ విచ్ వే, హెల్త్ వైజ్, ఫైనాన్షియలీ. దెన్ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ. దాని తర్వాత చుట్టాలో లేకుంటే మీ ఊరినో హెల్ప్ చేయి. ఆఫ్టర్ దెన్ యూ థింక్ అబౌట్ సోషల్ సర్వీస్ ఆర్ పబ్లిక్ సర్వీస్. అండ్ దట్ రియలీ గైడెడ్ మీ. అండ్ the other thing he told was, probably was frustrated with some of the political development at that time. He told all of you should not only need not, మీకు రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలకు పోకండ్రి. ఎందుకంటే దేశ సేవ ఉంటే ఎన్నో తీర్ల చేయవచ్చు. ఒక టీచర్ నుండి చేయవచ్చు, ఒక పోలీస్ అయిన నుండి చేయవచ్చు, ఒక ఇంజనీర్ నుంచి, ఒక డాక్టర్ నుంచి. అండ్ హీ వాజ్ అ విజనరీ. ఇనిషియలీ his own children, he encouraged them to go into fields like IAS, police, law. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు those were more important. But the grandchildren, after India got developed, there was law and order, there were systems. He encouraged them to go into medicine or engineering. And he probably wanted me to go into engineering. That's why he named me after one of he was a fan of Mokshagundam Vishveshwaraya. So these were definitely some of the guiding forces that led me. But I disobeyed one of his this thing. He told, do not go into politics, and I landed up in politics.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పైడి రాకేష్ రెడ్డి గారు, నాది ట్రెషరర్గా ఉన్నారు మీరు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ, అది కొత్త న్యూస్ కదా అది. సో డబ్బుల సంగతి మీద, కానీ మీ లైఫ్ నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నేషనల్ సబ్ స్టూడియోలో మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు వచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు ఐ థింక్ మెనీ ఇన్ ద ఆడియన్స్ కూడా వాళ్ళకు కూడా దీని గురించి తెలియదు, కానీ మీరు మీ జర్నీ మీ ఎక్కడ మొదలైందని చెప్పండి, ఎట్లా మొదలైంది చెప్పండి. అంటే జర్నీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు మాకు ఒక ఆదర్శవంతమైన నాయకత్వము, అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్, అంటే మేము చదివినాం, మేము చదువుకున్న తర్వాత చదివింది. అంటే దాని అర్థమైందంటే మొదటి తరం అది చదివింది అంటే అర్థం చేసుకోండి. మేము ఎంత వెనుకబడ్డ ప్రాంతం, ఏ మారుమూల పల్లెల్లో వీధి దీపాలు కూడా లేని పల్లెలలో పుట్టినాం. మా ముత్తాతలు వ్యవసాయదారులే, మా తాతలు వ్యవసాయదారులే, మా తండ్రులు వ్యవసాయదారులే. వాళ్ళకు మట్టి వాసన, చెమట బిందువులు, కన్నీటి చుక్కలు తప్ప వాళ్ళ జీవితాలల్లా ఏమనుభవించలే. అట్లాంటి పల్లెలో పుట్టిన నేను, అంటే ఏ కల్మషం లేకుండా పెరిగి తర్వాత జీవనోపాధికి రకరకాల విదేశాలకు వెళ్ళి పనిచేయడం. రాజకీయాలకు రావడానికి కారణం, నేను సుమారు ఒక 120 కంట్రీస్ వెళ్ళాను. న్యూజిలాండ్ చూస్తే అసలు ఏముండేది కాదు, ఆస్ట్రేలియా చూస్తే ఏముండేది కాదు, అమెరికా, న్యూజెర్సీ, అంటే చాలా కంట్రీస్. అప్పుడప్పుడు ఇండియాని చూస్తే అప్పుడు గర్వం అనిపించింది, అసలు ఇండియాలో ఏం లేదని ఈ రకంగా మనం ఇబ్బంది పడుతున్నాం ఒకటి. తర్వాత చిన్నప్పటి నుంచి ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు రాజకీయాలకు పోవడం కాదు, రాజకీయాలకు వెళ్ళాలి, రావాలి, దేశం గురించి రావాలి, ధర్మం గురించి రావాలి. తన జాతి రోజు రోజుకు అంటే ఇబ్బంది పడుతున్నది హిందూ జాతి. అంటే ఎట్లా అంటే అంటే నరాలు ఇట్లా మనతో ఒక్కొక్క సంఘటన రోజు చదివితే మన దేశంలో ఇంత మెజారిటీ 82% ఉన్న హిందువులల్లా ప్రతిరోజు నిన్నేదో స్టేట్మెంట్ ఇచ్చారు కల్కట్టా, వెస్ట్ బెంగాల్. ఆ ముఖ్యమంత్రి గారిని కూడా చూస్తున్నాను, సుమారు 70 సంవత్సరాలు అనుకుంటా వారికి. అసలు ఎటువంటి సంకోచం లేకుండా అల్లాహు అక్బర్, అల్లాకి కసం, తుల్లోంక క్యా కరుంగా దేకు. ఏమవుతుంది దేశం, మేము ఉంటామా ఇంక 20 ఏళ్ళు ఉంటామా ఆరోగ్యంగా, నాకు ఇప్పుడు 55 ఇయర్స్, ఈ సగం జీవితం నా సంసారానికి సరిపోయింది, నా కుటుంబానికి సరిపోయింది, ఇక మిగతా సగం జీవితం నేను ఈ సమాజానికి, నా దేశానికి ఇద్దామని రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పటిదాకా మీరు అన్నదంతా ఏంటంటే ఈ 2G టెక్నాలజీని వదిలేయండి. ఇక అందరు కూడా 2G అలా అవుట్డేటెడ్ అయిపోయింది. అప్పుడు నోకియా ఫోన్లు, ఎరిక్సన్ ఫోన్లు ఇప్పుడు ఎవరు వాడతలేరు అనుకుంటా మీరు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, మాధవలత గారు అన్నట్లు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, వాళ్ళు చాలా రోజులు యువకులుగా ఉండలేరు, వయసు పెరగకుండా ఉండలేరు. ఈరోజు దేశం మొత్తానికి మొత్తం ప్రమాదంలో ఉంది హిందూ మతం. ప్రత్యేకంగా దానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్. 1947 ఆగస్టు 14 నాడు మొదలైన మన శని, అంటే దేశం పంచేటి కూడా చూడండి మీరు. ఒకవేళ దయచేసి అందరూ మేధావులు చదువుకునే వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రకంగా పంచలే దేశం. మనం ఈ రకంగా ఉంటే లెఫ్ట్ సైడ్ పాకిస్తాను, అప్పుడు మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్, రైట్ సైడ్ ఆ దేశం, తర్వాత మళ్ళీ మన 7 రాష్ట్రాలు ఉంటాయి. అంటే పంచటం కూడా ఈ హిందూ జాతి, ఈ భారతదేశం ఎప్పటికీ మనశ్శాంతి ఉండకూడదనేది సిద్ధాంతం. ఇప్పుడు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, రకరకాల అవమానాలు, ప్రతాపరుద్రుడు ఆత్మహత్య కావచ్చు, మహారాణా ప్రతాప్ చరిత్ర కావచ్చు, గుప్తా డైనిస్టీ నుంచి భారతవర్ష కళలు కన్నా చాణక్య కావచ్చు, బిందుసారుడికి పాఠాలు కావచ్చు. ఎలా అయితే ఈ దేశం ఇంత గర్వంగా ఉండేనో, ఒక చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీరాజ్ చౌహాన్ గారు, అంటే హిందువులకు ఉన్న మంచితనం, దాన్ని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ మంచితనం ఆ రోజు ఎక్కడికి అయింది? పృథ్వీరాజ్ చౌహాన్ గారిని ఏ రకంగా చేశారు? 10 కోట్ల సార్లు క్షమిస్తే. అంటే నీ క్షమగుణము మన ధర్మాలు, కర్మ సిద్ధాంతం అంతా చెప్తున్నారు, కానీ ఈ రోజుకు నిప్పుల కుంపటి ఆ సంఘటన. 10 కోట్ల సార్లు వదిలిపెడితే ఒక్కసారి గెలిస్తే ఏం చేశాడు పృథ్వీరాజ్ చౌహాన్? అది యువకులంతా తెలుసుకోవాలి, గ్రామాలలో ఉన్న యువకులకు చెప్పాలి. ఇప్పుడు రాజకీయంగా కూడా మనము సోదరి చెప్పినట్లు 82% ఉన్న మనకు 8 సీట్లు, 15% ఉన్న వాళ్ళకి 7 సీట్లు. పవర్ ఈజ్ ఇంపార్టెంట్. రాజకీయ అధికారమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈరోజు మీరు చెప్పిన
అయోధ్య రామ మందిరం కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, బాంబులు లేని భారతదేశం కావచ్చు, విదేశాలకు వెళ్తే అబుదాబిలో నిన్నే ప్రారంభించబడిన గుళ్ళు కావచ్చు, దుబాయ్లో శివాలయాలు కావచ్చు, న్యూజెర్సీలో స్వామినారాయణ టెంపుల్ కావచ్చు, ఇవన్నీ పవర్తోనే అవుతాయి. మీరు ముఖ్యంగా దయచేసి ఈ మనం మేధావులు ఈ చర్చలు ఇంకా వేరే సెపరేట్గా పెట్టండి, కానీ యుద్ధ నీతి మాత్రం బోధించండి హిందువులు బతకాలంటే దేశంలో. నిన్న కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఆ హిందూ స్త్రీలు వెస్ట్ బెంగాల్ ఇంటర్వ్యూ ఇస్తే అంటే రోజు రాత్రి వచ్చి హిందూ అందమైన అమ్మాయిల్ని తీసుకెళ్ళి భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో తీసుకెళ్ళి టీఎంసీ ఆఫీసులలో ఉదయం వరకు ఉంచుకొని వాళ్ళు ఇష్టం తీరిన తర్వాతనే పంపిస్తారంటే ఈ దేశంలో హిందూగా బతకడం ఎందుకు అనిపించింది నాకు. అసలు ఎందుకు బతకాలా? మన దేశంలో మన బిడ్డలని, మన చెల్లెళ్ళని, మన అక్కలని కాపాడుకోలేని దేశంలో ఉంటే ఎంత సత్య ఎంత. ఛత్రపతి శివాజీ గారి కొడుకు సాంబాజీ గారు కావచ్చు, రాణి రుద్రమదేవి వారసుడు ప్రతాపరుద్రుడు కావచ్చు, మహారాణా వీరాబ చిత్తూర్గర్ల పుట్టిన బిడ్డ కావచ్చు, ఇవన్నీ మనకు స్ఫూర్తి నింపుతున్నాయి. కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు మనం ఈరోజు నేను గర్వపడుతున్నా, భారతీయుడిగా భారతీయ జనతా పార్టీలో శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాను. అవును, చాలామంది అంటున్నారు నువ్వు ఎందుకు వచ్చినావు ఈరోజు కూడా అసెంబ్లీలో అన్న రా నన్ను క్యాబినెట్. నేను రాను, చావనన్నది వస్తా కానీ నేను రాను. నేను ఎన్నుకున్న బాట ఇది. చాలామంది శత్రువులైనరు, చాలామంది తెలుసు, నేను కావాలని కోరుకొని వచ్చిన. ఎందుకంటే నేను చాలా సంఘటనలు చదువుతున్నాను. అంటే ఇవి వేదిక మీద చెప్పడం కొన్ని కరెక్ట్ కాదు. కాశ్మీర్లో హిందువులు కావచ్చు, ఇప్పుడు సోదరు చెప్పినట్టు పాత బస్తీలో, అది నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, బంజారాహిల్స్లో హిందువుగా బతకడం వేరు, పాత బస్తీలో హిందువుగా బతకడం వేరు. అందరు సమర్థించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు సమర్థించుకుంటున్నాడు. ఏ చిన్న గొడవైనా చార్మినార్లు ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు గద 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 అనికిపోతారు, ఎప్పుడు కర్ఫ్యూ పెడతారా అంటే దీనికి అంతటి కారణం మైనారిటీలు కూడా కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయ పబ్బం గురించి ఆ మైనారిటీలను రెచ్చగొట్టి వాళ్ళని ప్రతిసారి వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, వీరు రెచ్చగొడతారు. ఎక్కడి నుంచి హిందువులని మైనారిటీని విడదీసినద్దులే కాంగ్రెస్ భవిష్యత్తు. దీంతోపాటు మీరు ఎన్ని వేదికల మీద సమాధానాలు చెప్పినా, ఎన్ని వేదికలు చేసినా దయచేసి నా మాట వినండి. భవిష్యత్ తరాలను కాపాడుకోవాలా, ఇట్లాంటి పెద్దవాళ్ళు పుట్టు ఈ దేశం గురించి, ఈ సంస్కృత చైతన్యం గురించి మాట్లాడాలంటే వేదికలు దొరికాయి. మీరు అనుకుంటున్నారచ్చు, రీసెంట్లీ బాలి వెళ్ళాను. బాలీలో 93% నుంచి విత్ ఇన్ షార్ట్ టైం 81%కి వచ్చింది హిందువులు. ఇంతకుముందు 100 సంవత్సరాలు పట్టింది తగ్గడానికి, 1%, 2%. అంటే విజయవర్మన్ అనే కింగ్ మన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన నేలలా ఈరోజు ఇట్లాంటి పరిస్థితి. ఇంకా హైదరాబాద్లో అందరూ మొత్తం మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరు హిందువులే, ఓళ్ళోటయ్యారు. మనకు అందరు హిందువులే, అందరు గుళ్ళల గోడలే, అందరు పూజ, హిందువులకు మాత్రం ఓటయ్యారు. అందుకోసం నేను అన్నాను, మీ గురించి మేము సావడానికి వస్తాము, మీరేమో ఓటు ఇంకొకరికి వేయండి అని. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం ఇప్పుడు మనకున్న. దయచేసి అప్పుడున్న ప్రజాస్వామ్యం లేదు, రాజుల చరిత్ర మీరు అవన్నీ చెప్పారు, రాజుల చావేది అయిపోయింది. ఇప్పుడున్నది ప్రజాస్వామ్య చరిత్రలో ఓటు ఒకటే ఆయుధం. మనని మనం కాపాడుకోవాలంటే, మీ భవిష్యత్తులను కాపాడుకోవాలా అంటే అవమానకరంగా ఉండకూడదు, ఎదుటోళ్ళు అవైలేయకూడదు. ఈరోజు భారత ప్రధానమంత్రిని అమెరికా చట్టసభలు ఎట్లా గౌరవిస్తున్నాయో, భారత ప్రధానమంత్రి ఒక భారతీయుడైనందుకు, ఒక హిందువు అయినందుకు. కాబట్టి రాజకీయ ప్రక్రియనే ప్రత్యామ్నాయం, అదొకటే. గ్రేట్. రాకేష్ రెడ్డి గారు, మీ దగ్గర మళ్ళీ అడగాల్సిన చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలామంది తెలియదేమో కానీ రాకేష్ రెడ్డి గారు ఫ్యూజిరాలో, ఇప్పుడు అబుదాబి గురించి ఫ్యూజిరాలో ఒక లేబరర్గా స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. దాని తర్వాత డ్రైవర్గా పనిచేశారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చూడండి. అంటే హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు, కమింగ్ బ్యాక్ టు యూ ఆర్ ఆల్సో ప్రొఫెషనల్. మీరు చాలామందికి ఇక్కడ తెలియదు కానీ మీరు CEO అండ్ MD ఆఫ్ GE అంటే జనరల్ ఎలక్ట్రిక్ MSIT అంటే మోస్ట్లీ ఇన్ ద హెల్త్ కేర్ సైడ్. దాని కాకుండా విప్రో HCIT CEO అండ్ MDగా ఉన్నారు. సో యూఆర్ సీన్ అ ప్రొఫెషనల్ లైఫ్ చూసారు మీరు చాలా మటుకు. కానీ అక్కడి నుంచి పాలిటిక్స్లో దుంగి, ఇన్ఫ్యాక్ట్ యూ హోల్డ్ ఎ పేటెంట్ ఆల్సో, ఐ థింక్ సో. ఒక పేటెంట్ కూడా మీ పేరు మీద. ఐ వాజ్ జస్ట్ స్క్రాలింగ్ త్రూ దట్. కానీ అక్కడి నుంచి మీరు చెప్పారు దీనికన్నా ముందు మీ గ్రాండ్ ఫాదర్ ఇచ్చిన అడ్వైస్, పాలిటిక్స్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి. కానీ సడన్గా డిసిషన్ ఎందుకు తీసుకున్నారు? అది కూడా చెవెల్లా నుంచి పోటీ చేయడానికి ఎందుకు సిద్ధపడ్డారు అప్పుడు? ఈ డెసిషన్ సడన్గా కాదండి. ఐ వాజ్ క్లియర్, నాకు రాజకీయాల గురించి ఎక్కువ తెలియదు,
నన్ను బహుశా నేను జీఈలన్న విప్రోలన్న పనిచేసేటప్పుడు ఒకవేళ ఎవరన్నా అడిగి ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటే నాకు తెలియకుండే. సరే మన తెలంగాణలో ఇరిగేషన్ మినిస్టర్ అంటే కూడా నెత్తిగొక్కునే పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమం అప్పుడు ఐ అచీవ్డ్ ఆల్ మై గోల్స్. అప్పటి వరకు పెద్ద కంపెనీలు పనిచేయాలనుకున్న పనిచేసిన, పిల్లలు పెద్దగా అయినరు. అండ్ దెన్ ఐ థాట్ ఐ విల్ డూ సోషల్ వర్క్. ఇది యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టిన. దట్ వాస్ వెరీ రివార్డింగ్. యువకులకు ట్రైనింగ్ ఇస్తే బేసిక్లీ వాళ్ళకు ఎక్స్పోజర్ అండ్ ట్రైనింగ్ ఇస్తే దే కెన్ రీచ్ ఎనీ హైట్. ఒక గ్రామీణ ప్రాంతంలో చదువుకొని లేకుంటే పేద పిల్లగాడికి నాకు ఏం డిఫరెన్స్ లేదు. నాకు నాలెడ్జ్ ఉన్నది, నాకు ఎక్స్పోజర్ ఉంది. అదే అక్కడ ఇస్తే దే కెన్ గ్రో యాజ్ హై యాజ్ ఎనీబడి ఎల్స్ అని. అయితే ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం అవుతుంది. అండ్ నాకేందంటే వన్ ఆఫ్ ద బేసిక్ ఇది ఐ ఫాలో సద్గురు జగ్గి వాసుదేవ్. ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో వారు ఒకసారి చెప్పిండ్రు, హీ టోల్డ్ సంథింగ్ విచ్ స్ట్రక్ మీ. హీ టోల్డ్ ఆడ గ్లాస్ పాలున్నాయి, ఎవరో వడేసిండ్రు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. అయినా ఇది ఇంగ్లీష్లోనే కరెక్ట్ వస్తుంది. ఆ పడేసిన ఆయన రెస్పాన్సిబుల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాజ్. ఎవరు పడేసిన నన్ను అడుగుతలేను, ఎవరు బాధ్యత. నా బాధ్యత కాదు, ఆయనే పడేసిన ఆయనే చేయాలి. రాంగ్. అందరు కూడా బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటే ఎబిలిటీ టు రెస్పాన్సిబిలిటీ. ఆడేమన్నా అవుతుంటే అది నేను చేయలేదు అని చేతులు దులుపుకోరాదు. మనం ముంగట పోయి రెస్పాండ్ కావాలి ఆ సిచ్యువేషన్. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొన్నారు. ఎంతమంది చనిపోతుంటే మనం ఉత్తగా ఏసీ రూమ్లో కూర్చొని వీ కాంట్ జస్ట్ వాచ్. అయితే అప్పుడు మేము కూడా పాల్గొని ఈ ట్రైన్డ్ జేకేఎంఆర్ యూత్ అంటాము, వాళ్ళతోటి ప్రతి గ్రామానికి పోయి వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటెన్షన్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మా క్లాస్మేట్ వాజ్ ద సీఎం. వీఆర్ ఫ్రెండ్స్ బట్ ఆన్ ద పొలిటికల్ ఇష్యూస్ వీఆర్ అపోజింగ్. ప్రతి ఊరికి పోయి ఆడ బోర్డు పెట్టి ధర్మసారం గ్రామం, చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అని పెట్టించినాం అంతటి కూడా. సో వీ డిడ్ సో మెనీ థింగ్స్. అప్పుడు ఓ 1,00,000 ఇంత చిన్న స్టిక్కర్స్ పెట్టి AP 9890 అంటే ఆ AP మీద TG అని పెట్టేది, కార్ స్టిక్కర్స్. సో ఇవన్నీ చేసేది. అండ్ బహుశా చూసి ఐ థింక్ దట్ టైమ్ కేసీ రావు గారు అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి హీ టుక్ పేటెంట్ రైట్స్ అనుకుంటా. నేనే తెలంగాణకు, ఎవరు కూడా కాదు. ప్రజలు నమ్మినరు, నేను కూడా నమ్మినానది. అయితే అప్పుడు తను 3 ఏళ్ళు ఫ్రమ్ 2011 హీ కెప్ట్ ఆన్ ఆస్కింగ్ మీ టు జాయిన్. సో ఐ టోల్డ్ నా దగ్గర 3 లేవు. ఒకటేమో నేను 25 ఏళ్ళు బయట ఉన్నా, నా సొంత చుట్టాలు కూడా తెలియదు, నన్ను ఎవరు గుర్తుపట్టరు. ఇంకోటేమో నా దగ్గర నల్లధనం లేదు. అండ్ మూడోదేమో నాకు తెలుగు చక్కగా మాట్లాడరాదు. అయితే ఇవన్నీ కూడా చెప్తే ఈ కెప్ట్ ఆన్ టెలింగ్. దెన్ ఆఫ్టర్ దే ఫైనలీ కన్విన్సింగ్ అండ్ సెయింగ్, నువ్వు రాకుంటే తెలంగాణ వచ్చేం లాభము, మీ జిల్లాలో అందరు దొంగలు ఉంటారు. ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్. ఆ ఎమ్మెల్యే దొంగనే, ఆ మంత్రి దొంగనే, ఆ ఏది దొంగనే, అందరు దొంగలు ఉంటారు. తెలంగాణ వచ్చేం లాభం, మళ్ళీ వాళ్ళు దొంగలే పాలిస్తారు. దెన్ ఐ గాట్ కన్విన్స్ తెలంగాణ వస్తే లీడర్షిప్ కూడా మారాలని. దట్ టైమ్ ఐ ఎంటర్డ్ పాలిటిక్స్. ఎంటర్ కాగానే అదే దొంగలని తీసుకుండు మళ్ళా. అదే అడగాలనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్కి. సో అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్ నేను పాలిటిక్స్కి వచ్చినాను. కానీ మీ స్విచ్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీ. సో ఆ పొలిటికల్ లాయల్టీస్ ఎందుకు మారిందంటారు? నేను అనుకుంటున్నా, నేను మారలేదు, పార్టీలు మారినాయి. పార్టీలు అమ్ముడు అయినాయి. నేను ఎక్కడున్నానో అక్కడనే ఉన్నా, ఇదే సీట్లో కూర్చున్నా, అక్కడున్నా, ఇక్కడున్నా, ఏ పార్టీలు ఉన్నా. ఎందుకంటే నేను టీఆర్ఎస్లో జాయిన్ అయింది కేసీ రావు కొరకు కాదు, పదవి కొరకు కాదు, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కొరకు కాదు. నేను తెలంగాణ కొరకు అక్కడ జాయిన్ అయినాక ఇప్పుడు చెప్పినట్టు ఆ దొంగలనే తీసుకున్నారు, అది ఆ తెలంగాణ ద్రోహులనే తీసుకున్నారు. దాని తర్వాత అన్నిట్లో ఎక్కువ కాళేశ్వరంలు, కుంభకోణాలు కట్టించింది ఈయన్నే. ఆంధ్ర నాయకుల కంటే ఎక్కువ తెలంగాణ దోహం చేసిండు కేసీ రావు. అయితే అది పార్టీ మారింది, నేను ఎక్కడనే కూర్చున్నా. పార్టీ విధానం మారింది. తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయితే
కాంగ్రెస్ మొత్తం అమ్ముడుపోయింది. మొత్తానికి 2/3 ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. నేను మారినా కాంగ్రెస్ మారిందా? నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. కానీ బీజేపీలో వస్తే అప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడము, ఇప్పుడు దేశానికి కొరకు పోరాడుతందుకు అవకాశం వచ్చింది. ఇంకోటి ఆ సిద్ధాంతాలు కూడా నేను బాగా చదువుకున్నా. 2 ఇయర్స్ నేను ఇండిపెండెంట్ ఉన్నా, బీజేపీ గురించి చాలా చదువుకున్నా. ఇన్ఫ్యాక్ట్ మేడిగడ్డ గురించి మీరు ఏదో ఒక ఛానల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ థింక్ మిమ్మల్ని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మిమ్మల్ని కూడా పిలిపించుకోవాలి దానికి. రాకేష్ రెడ్డి గారు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ కింద స్థాయి నుంచి వచ్చినప్పుడు మీరు ఇప్పుడున్న పిల్లలు చాలామంది వాళ్ళకేంటంటే ముందు ఐటీ ఇంజనీరో లేకుంటే మెడిసినో లేకుంటే, కానీ ఒక డ్రైవర్గా పనిచేయరా అంటే అది ఉద్యోగమా? ఎందుకు పనిచేయాలి? లేబరర్గా పనిచేయరా అంటే నేను ఎందుకు పనిచేయాలి? బహుశా అనుకుంటే మీ ఊరు నుంచో ఒక ఆయన కింద మీరు పనిచేశారు అక్కడ ఫ్యూచరాలో. మీ స్టోరీ కొంచెం చెప్తాను, ఎందుకంటే చాలామందికి మోటివేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఈ హాల్లో కాదు, లైవ్గా కూడా వెళ్తుంది ఇది. అదే నేనేం చెప్తున్నానంటే, నేను నిన్న కూడా చెప్పాను కలెక్టర్ గారితో, నాకు ఎమ్మెల్యే అయిపోయినా కూడా నేను మళ్ళీ డ్రైవర్ చేయాలన్నది ఓలా ట్యాక్సీ ఏం తప్పేముంది అంటున్నాను ఇప్పటికి కూడా. వాట్ ఇస్ రాంగ్? ఏమి నేను నన్ను ఏదో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే నిజామాబాద్ సీట్లో కొద్దిగా దృఢంగా ఉన్నాడు ఒక్కడే బీజేపీ అంటే. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకముందు బతికాను, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా బతుకుతాను. ఇప్పుడు నా జీవితంలో కొత్త మార్పు ఏం రాలేదు. అందరు అనుకుంటున్నారు నేను ఎమ్మెల్యే అనుకుంటారు తప్ప నన్ను చూసిన వాళ్ళు ఎవరు కూడా అనుకుంటలేరు నేను ఎమ్మెల్యే అని. అన్న నువ్వు ఎమ్మెల్యేలాగా అనిపిస్తున్నావు అంటే నాకు అనిపించాలి కదా ముందు, నాకు అనిపించినప్పుడు ఎమ్మెల్యే అవుతాను నేను అంటున్నాను. నేను అనేది ఏంటంటే జీవితంలో ఒడికి తొడుకులు. అందరికి అదే చెప్తాను యువతకు. నేను రేపు అనేది మనకుంది. నేను చాలామంది యువతను చూశాను, లండన్లో చూస్తాను, అమెరికాలో చూస్తాను, ఫ్రాన్స్, యూరోప్లో చూస్తాను. ఆ నిరాశ మంచిగా అనిపించదు నాకు. అంటే ఎక్కడి నుంచో మేము ఇట్లా రాళ్ళు ఎత్తిన చేతుల్లోకి వెళ్ళి ఈరోజు రత్నాలు వేసుకునే స్టేజ్కి వచ్చినామంటే, నాకు చాలామంది నాకు బంధువులని డబ్బు వచ్చిన వరకు తెలియదు. నా బంధువులు ఎవరు కూడా తెలియదు అప్పటి వరకు. డబ్బు వచ్చిన తర్వాత ఒకరు బావ అన్నాడు, ఒకడు మావ అన్నాడు, ఒకడు క్లాస్మేట్ అన్నాడు. ఇక పవర్ వచ్చిన తర్వాత అందరు బంధువులు అయినారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిగతంగా అభివృద్ధి అనుకుంటే మనం నిజాయితీగా మనని మనం నమ్ముకొని ఇప్పుడున్న అంటే నిన్న కూడా చెప్తున్నాను, మళ్ళీ బీజేపీకి లింక్ అవుతున్నాను నేను. ఈ దక్షిణాదికి ఉత్తరాదికి వేరే ఫార్ములా పెడదామని చెప్తున్నాను నేను. ఎందుకంటే కాశ్మీర్కి వెళ్ళి రాజస్థాన్ క్లైమేట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఉండదు. రాజస్థాన్లో వేడి ఎక్కువ ఉంటుంది, మనం కాటన్ క్లాత్స్ వేసుకోవాలి. కాశ్మీర్లో ఆ కూల్నెస్ అది దానివల్ల మనం వేసుకోలేము. సౌత్లో కూడా ఇదే చెప్తున్నాను నేను. అంటే యువతకు కూడా అన్ని రంగాలుగా చెప్తాను నేను. ఏం చెప్తాను అంటే 193 దేశాలు. ఈ దేశాలల్లో ఏం చేసుకుంటారు? గల్ఫ్ కంట్రీస్ 25 కంట్రీస్. ఇప్పుడు గల్ఫ్ అంటే ఏఐజిఎస్ కంట్రీస్, జీసీసీ కంట్రీస్. ఏ కంట్రీలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి? నేను ఎందుకంటే ఒక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పోయిన తర్వాత నాకు అంతకుముందు ఎక్కువ అవగాహన అంటే ఎందుకు వచ్చిందంటే, భారతీయులు ఈ హిందువులు ఈ అధిక సంతానం తగ్గించడము ఈ రకరకాల అపోహలతో ప్రపంచంలో చాలా స్పేస్ ఉంది మనం ఉండడానికి. ఇప్పుడు ఉదాహరణకు ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా 2 కోట్ల పాపులేషన్ ఉంది. మన భూభాగం ఏమో మనకంత 2 ఉంది. నేను అనుకున్నాను ఇంకా 300 కోట్ల మంది పడతారు అక్కడ. ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే హిందువులు కనడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడో ఒక చోట ప్రపంచము, నిన్న మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, హిందువులు ఇబ్బంది ఎందుకు అనుకుంటున్నారు? మేము అనుకుంటే ఎట్లయితే 8th 9th సెంచరీలో ఎట్లయితే రాజ్యాలు విజయం సాధించాము, ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అఖండ భారత్ కూడా సాధిస్తాం. వాళ్ళు ఎవరో కాదు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కూడా మా తాత ముత్తాతల పిల్లల వాళ్ళు, పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూయిజాన్ని విస్తరించి హిందూ ప్రపంచాన్ని సృష్టిస్తామని చెప్పాను. ఆశ ఉండాలి. యువతకు కూడా ఏంటంటే ప్రతిదానికి నిరాశ చెందుతున్నారు. ఈ నిరాశ చెందకూడదు. ఏ పనైనా చేయండి, ఏదైనా నిజాయితీగా చేయండి. నిజాయితీగా చేయకపోతే ఏమవుతుందంటే, ఒక సర్టెన్ అమౌంట్స్ క్రాస్ అయిన తర్వాత, బిలియనీర్ అయిన తర్వాత కొన్ని మనం ఆ మనీని ఎంజాయ్ చేయలేం. మనం ఏదో అప్పుడున్న ఆవేశంలో తప్పుడు పనులు చేసి డబ్బు సంపాదిస్తే ఆ ఎంజాయ్ చేయలేం. ఈ చిరునవ్వు కూడా ఉండదు ముఖంలో. కాబట్టి నీతిగా నిజాయితీగా ఇప్పుడున్న ప్రపంచీకరణల స్కిల్స్ ఎట్లయితే ఆడ అమెజాన్ కావచ్చు, అమెజాన్ అంటే ఐడియాలు, ఓయో లాంటి ఐడియాలు, యాప్స్ డెవలప్ చేసి లక్షల కోటి ఎట్లా సంపాదించాలి, నిరంతరం కొత్తతనానికి ప్రయత్నం చేసి ఈ ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడన్నా ప్రపంచంలో ఇంటెన్షన్ ఇక్కడే ఉండాలని లేదు. ఎక్కడ నుండి మనం సెటిల్ కావాలా, డబ్బు సంపాదించాలా, ధర్మానికి ఉపయోగపడాలా, మనం పుట్టిన ప్రాంతానికి ఉపయోగపడాలి. ఇప్పుడు నేనున్నాను, ఒక 200 మందిని విదేశాలకు పంపించాను. అమెరికా పంపించాను, లండన్ పంపించాను, అలా పంపించాను. ఎక్కడో ఒక చోట వాళ్ళందరూ ఆశీస్సుల వల్ల ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే నేను అనేది ఏంటంటే, ఈరోజు కూడా అసెంబ్లీలో మొదటి ప్రసంగం గ్యాలరీలో కూర్చుందాం అనుకుంటే దేవుడేమో గౌరవ సభకు పంపాడని చెప్పాను. ఎక్కడ కూడా దాచుకోవట్లేదు నేను.
ఎందుకంటే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాత్రం చెప్పాను, నేను ఓన్లీ విలేజ్ల గురించి మాట్లాడతాను, పేదవాళ్ళ గురించి మాట్లాడతాను. దావోస్లో 40,000 కోట్లు తెచ్చినామన్నారు. ఎవడొచ్చినా కానీ ప్యాబ్ సీట్ అంటున్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అంటున్నాడు, ఈ రీజనల్ రింగ్ రోడ్ అంటున్నాడు, హైదరాబాద్ని ప్రతి ఒక్కరు ముద్దాడుతున్నాడు. ఈ 10 పల్లెలు ఏం కావాలా? ఒక గ్రామాల 434 మంది గంజాయి అడిక్ట్స్ ఉన్నారు మా ఊర్లో, ఒక పల్లెల. ఉద్యోగాలు లేవు. ఎంతసేపు హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి ఉంది. నేను చెప్పాను ఒక 50% 10 జిల్లాలకు పంచండి అని. ఇదొకటి. ఇక డెవలప్మెంట్ అంటే ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది అంతా ఇష్యూ, అది ఇప్పుడు పిల్లలకు మళ్ళీ క్లాసెస్ తీసుకుంటా. విశ్వేశ్వరరెడ్డి గారు, మీ క్యాండిడేచర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే చెవెళ్లలో. కానీ చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ అని కానీ మీకు గెలిచేదాని కానీ మీకన్నా ముందు జైపాల్ రెడ్డి గారు ఫస్ట్ 2008లో ఆ కాన్స్టిట్యున్సీ వచ్చింది డీలిమిటేషన్ తర్వాత. ఫస్ట్ జైపాల్ రెడ్డి గారు గెలిచారు, దాని తర్వాత మీరు గెలిచారు. ఇప్పుడు అనదర్ క్యాండిడేట్ ఇస్ దేర్ నా రంజిత్ రెడ్డి. ఒకవైపు ఐటీ డిస్ట్రిక్ట్, ఒకవైపు పరిగి, వికారాబాద్. ఐ థింక్ ఏ కాన్స్టిట్యున్సీకి ఇంత పెద్ద డీవియేషన్ లేదు. సరే, మల్కాజిగిరి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ అంటారు, 18 లక్షల మంది అంటారు, కానీ సిటీ కాన్స్టిట్యున్సీ అది. కానీ ఇక్కడైతే మీకు ఈవెన్ షేర్లింగంపల్లి అని చెప్పగానే అక్కడ కూడా స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అక్కడున్న ఒక చిన్న వర్షం పడగానే మొత్తం చెరువులు అయిపోతాయి. మళ్ళీ పరిగి వైపుకి వెళ్ళేటప్పుడు అక్కడ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, తాండూరు డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఎంపీగా మీకు బహుశా లాస్ట్ టైం ఇంత ఆపర్చునిటీ దొరకలేదమ్మా, కానీ ఈసారి ఎంపీగా పోటీ చేసినా, కానీ ఈసారి పోటీ చేసి గెలిచిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? మీ ప్లాన్ ఏంటి? ముఖ్యంగా అండి, ఇది మొత్తం భారతదేశంలో అన్నిట్లో డైవర్స్ కాన్స్టిట్యుయెన్సీ. మొత్తం భారతదేశంలో ఈడ ప్రతి రాష్ట్రం నుంచి 25,000 ఓటర్స్ ఉంటారు. ఎందుకంటే ఐటీ వల్ల ఈడ దాదాపు 25% కంటే ఎక్కువ తెలుగు మాట్లాడని వాళ్ళు ఉంటారు. మన బంజారా మిత్రులు ఉంటారు, ఇక్కడ లోకల్స్ ఎన్నో ఏళ్ళ సంది వచ్చిండ్రు, మరాఠీలు ఎన్నో ఏళ్ళ సంది వచ్చిండ్రు. ప్రతి 2వ గ్రామంలో శివాజీ విగ్రహం ఉంటుంది మా దగ్గర. అట్లే మరాఠీ మాట్లాడేటోళ్ళు, కన్నడ మాట్లాడేటోళ్ళు, మళ్ళా ఇక్కడ సైడ్ వస్తే ఉర్దూ. కానీ ఐటీ వల్ల గుజరాతీ, పంజాబీ, సింధీ, బెంగాలీ వీళ్ళందరూ కూడా ఉంటారు ఇక్కడ. సో ఇట్స్ డైవర్స్. నేను ఎక్కడ పనిచేసినా కూడా బేసిక్లీ గ్రామీణ ప్రాంతాల ఇష్యూస్ వేరే అండ్ ఇక్కడ ఇష్యూస్ వేరే. సో ప్రత్యేకంగా ఏంటంటే వన్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్ సెట్ ఆఫ్ ఇష్యూస్ అంటే ఫార్మర్స్కి సంబంధించింది, రైతులకు సంబంధించింది, మద్దతు ధర లేకుంటే సాగునీరు ఇటువంటివి. ఇంకోటేమో సిటీలో ఎస్పెషలీ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. అయితే ఈ మూడిట్ని ఐ అడ్రస్ ఆల్. నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా అడ్రస్ చేసిన. అయితే ఈ 3 బకెట్లలో 2 తీర్లు ఉంటాయి. ఒకటేమో కేవలం స్టేట్ గవర్నమెంట్ పరంగానే అవుతుంది, కొన్ని స్టేట్ గవర్నమెంట్ బాధ్యతని ఉంటుంది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అయితే దాని మీద నా దగ్గర ఎంపీ అయితే ఏడాదికి 5 కోట్లు వస్తాయి. సో ఈ నా దగ్గర ఉన్న 5 కోట్లు తోటి ఏం కాదు, బికాస్ దట్ ఈస్ సుక్క డ్రాప్ ఇన్ ద ఓషన్. డ్రాప్ ఇన్ ద ఓషన్. అయితే ముఖ్యంగా మీరు జైపాల్ రెడ్డి గారు అన్నారు గ్రామీణ దీంట్లో ప్రత్యేకంగా ఈ ప్రాంతము దీపం చుట్టున్న చీకటి అని అంటారు. అంటే ఇప్పటి సంది కాదు, నిజాం జమానా సంది. ఎందుకంటే ఈ ప్రాంతము సర్ఫే ఖాస్ అంటారు. అన్లైక్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నిజాం జమానా సంది ఆ జిల్లాలలో వచ్చే ఆమ్దాని అక్కడనే పెట్టాలి. అంటే అక్కడ ఆమ్దాని వచ్చితే అక్కడనే ఓ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, ఓ స్కూల్ ఉన్నది. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అక్కడ ఉండే వెనకటి సంది. ఇక్కడేమో ఒక్కటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సర్ఫే ఖాస్, అత్రఫ్ బల్దియా కూడా అంటారు. దాంట్లో ఇక్కడ వచ్చిన ఆమ్దాని ఖాస్ నిజాం పోయేది. అయితే వెనకటి సంది ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. అయితే కొంచెము స్వాతంత్రం వచ్చినాక కొంచెము డెవలప్ అయింది. కానీ ఇక్కడ ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి, ఒకటేమో జియో 111 అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఉండే. కానీ నిజాం జమానాలో కూడా ఇటువంటి ఇష్యూస్ ఉండే. ఏంటంటే ఆడ సాగునీరు ఏం లేదు. ఇది మొత్తం తెలంగాణలో అన్నిట్లో హయ్యెస్ట్ ఎలివేటెడ్ జిల్లా. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇంపాసిబుల్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, నాకు పంప్స్ గురించి తెలుసు, ఈజ్ ఇంపాసిబుల్. అయితే ఆ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ప్రోత్సాహం చేయాలి. ఎట్లయితే నేను కేసీ రావు గారికి కూడా చెప్తున్నా, మాకు సాగునీరు వద్దు, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్
ప్రోత్సాహం చెయ్యి. అయితే దానికి వచ్చే ఎంఎస్పి ఈ కొర్రలు మిల్లెట్స్ అంటారు కదా, వాళ్ళ హోల్ క్లాస్. మేము జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు తినటోళ్ళమే, మేము అన్నం తినటోళ్ళం కాదు. సో అవి చేయాలి. ఇంకోటి డెవలప్మెంట్ కావాలంటే Geo-111 ఇస్ దేర్. Geo-111 ఏంటంటే డెవలప్మెంట్ ఆపుతుంది, కానీ దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్ చేయాలి. ఉదాహరణగా యాపిల్ అనే కంపెనీ ఉంది, ఇట్ ఇస్ ద గ్రీనెస్ట్ కంపెనీ. వాళ్ళ పెద్ద సర్క్యులర్ బిల్డింగ్ ఉంది కదా, అటువంటి ఐటీ కంపెనీస్ Geo-111 ఉండొచ్చు. పర్యావరణానికి నష్టం చేయకుండా డెవలప్మెంట్ కాగలుగుతుంది. సో దాని మీద వీ డిడ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ సెస్ అండ్ వీఆర్ కంటిన్యూస్లీ. ఇన్ఫ్యాక్ట్ రాగానే నేను మై ఫస్ట్ జాబ్ విత్ ఇన్ టీఆర్ఎస్ ఎంపీ కాగానే దాన్ని ప్రెస్ చేస్తుడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు కూడా అన్నారు, సాధారణంగా సిటీ పెరుగుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, కానీ ఎక్స్పాండ్ కాకుండా ఈ 2 గోడలు ఉన్నాయి, ఒకటేమో క్యాంటోన్మెంట్, ఇంకోటేమో Geo-111. అయినా కూడా కొంచెం డెవలప్ అవుతుంది. అయితే ఏంటంటే శాటిలైట్ సిటీ వికారాబాద్ అని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కేవలం శాటిలైట్ సిటీ అని డిక్లేర్ చేస్తే కాదు, దానికి కనెక్టివిటీ ఉండాలి. ఇప్పుడు పోవాలంటే గంట సేపు అవుతుంది, గంటన్నర అవుతుంది. అది హాఫ్ అన్ అవర్లో పోతే సిటీ కంటే అక్కడ పోవడం ఈజీ. అయితే దానికి రైల్వే కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్లీ డెవలప్ అవుతుంది. వీ డోంట్ హ్యావ్ టు డూ, గవర్నమెంట్ ఏం చేయదలుచుకోలేదు. అయితే నేను ఉన్నప్పుడు ఇది దాన్ని నేషనల్ హైవే తీసుకొచ్చిన, హైదరాబాద్ విజాపూర్ హైవే, అది వికారాబాద్ దిక్కుని చేవల వికారాబాద్ దిక్కు నుంచి అవుతుంది, కానీ వీళ్ళు అమలు చేయలేదు. ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఇంకోటేమో రైల్ కనెక్షన్ MMTS. నేను ఉన్నప్పుడు కూడా ఐ కన్విన్స్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ 50%, బట్ స్టేట్ గవర్నమెంట్ సహకరించలేదు. సో దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దిస్ ఐ విల్ డెఫినెట్లీ డూ. కానీ ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారు కూడా అన్నారు, అందరు హైదరాబాద్ 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 మాట్లాడతారు, కానీ డెవలప్మెంట్ అక్కడ చేస్తలేరు. ఉద్యోగాలు తెచ్చిన స్కిల్ డెవలప్మెంట్ ఉన్నా కూడా అవి స్కిల్స్ ఏం నేర్పిస్తారు గ్రామీణ ప్రాంతాల యువకులకు? హైదరాబాద్కి వచ్చి ఎట్లా పనిచేయాలనో స్కిల్, హోటల్ ఇండస్ట్రీలనో కాల్ సెంటర్లనో, అది కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ద విలేజ్. సో దట్ ఈస్ ద ఫోకస్. ఐఎమ్ గోయింగ్ టు డూ డిఫరెంట్లీ. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. ఎన్నో ఏళ్ళ సార్, 10 ఏళ్ళ సార్ రాజకీయాలు రాకముందు నేను వ్యక్తిగత లెవెల్లో ఐ వాజ్ సక్సెస్ఫుల్. అట్ అ పాలసీ లెవెల్, అట్ ద గవర్నమెంట్ లెవెల్ ఐ విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ఊర్లలోనే సృష్టించాలి, ఊరు పక్కకే సృష్టించాలి ఆ ఉద్యోగాలు. ఇక్కడ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ గేవ్ సో మెనీ థింగ్స్. మోరీలు, ఇంకా అవర్ లేక్స్ హ్యావ్ టర్న్ ఇన్ టు సెస్ పూల్స్, అంటే అవి అన్నీ ఇక మురికి కంపు ఎప్పుడు లాస్ట్ 10 yearsలోనే. సో రివైవల్ ఆఫ్ దోస్ లేక్స్ త్రూ లేక్ కమిటీస్. బట్ దిస్ ఇస్, ఇవన్నీ కూడా కొన్నేమో ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి అవుతాయి, కొన్నేమో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, కొన్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. I will ensure a lot of this, that I will raise our voice. In the last 10 years, our money was diverted. Central government ఒకదానికి పంపిస్తే ఖర్చు ఇంకో దానికి చేసిండ్రు, అవి కాకుండా పేరు మార్చుకున్నారు. సో దిస్ ఇస్ ద ఐ థింక్ సాయి గారు ఒక సపరేట్ డిబేట్ ఉండాలి, కాన్స్టిట్యున్సీ వైజ్ డిబేట్ ఉంటే. ఐ రిమెంబర్ ఒక నేను టౌన్ హాల్ చేయించాను ఒకటి, విశ్వేశ్వర రెడ్డి గారు గుర్తుంటే. ఇంకో చిన్న మాట రాకేష్ రెడ్డి, మీకు వచ్చే ముందు మోదీ గారు టాయిలెట్ కట్టమన్న టాయిలెట్ కట్టారు. ఆ టైంలో టాయిలెట్ కట్టి మెయింటైన్ చేయకపోతే, నాకు గుర్తుంది అప్పుడు నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా మీడియాలో ఉన్నాను అనుకోండి, విశ్వేశ్వర రెడ్డి గారు చిన్న సింటెక్స్ ట్యాంక్ పెట్టి ఒక బండి అరేంజ్ చేశారు. దానికి ఫినాయిల్ అన్నీ ఇచ్చేసి ఒక అబ్బాయిని ఈ టాయిలెట్ అన్ని పొద్దున్నుంచి సాయంత్రం దాకా స్ప్రేగా క్లీన్ చేయమన్నారు పెట్టి. కరెక్టే కదా సార్? దాంట్లో ఒకటి, నేను రాజకీయాలలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏం చేసిన అని అడిగితే, నేను ఒక వ్యక్తికి నువ్వు టాయిలెట్ క్లీన్ చేయి, నీకు మంచి ఆమ్దాని వస్తుంది, మంచి ఫ్యూచర్ వస్తుంది, అది చిన్న సూప్ ఎవరు చూడరు అని. ఇప్పుడు ఐ హ్యావ్ 14 people 210 గ్రామాలకు పోయి టాయిలెట్ క్లీన్ చేస్తారు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాట్ ద ఇది చేవల ప్రాంతంలో తను చెప్పినట్టు ఎవరు కూడా డ్రైవర్ ఇది కాదు. సో అది అమెరికాలో సాధారణంగా బిల్ గేట్స్ కూడా టాయిలెట్ కడుగుతుండవచ్చు, ఇక్కడ ఎవరు కూడా టాయిలెట్ కలవరు. సో దట్ ఈస్ డెఫినెట్లీ ఇది. అండ్ అట్లా ఏదేమైనా కూడా మన దేశం గొప్పదని చెప్పుకుంటాం, కానీ కొన్ని వాట్ల మన గొప్పతనం కనబడదు. అమెరికాలో కనబడుతుంది, ఇంగ్లాండ్లో కనబడుతుంది, జర్మనీలో. ఇది సోషల్ స్టేటస్, చిన్న సూపు చూడాలి. ఇది నిజంగానే ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. థ్యాంక్ యూ. డీటెయిల్గా ఒక సాయి గారు డెఫినెట్గా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ టౌన్ హాల్ చేయాల్సి వస్తుంది. కానీ రాకేష్ రెడ్డి గారు, మీకు ఇంకో ప్రాబ్లం, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎక్కడో ఉన్న ఆర్మూరు, హైదరాబాద్ అందరికీ కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, మేము సిద్దిపేట అంటారు, మేము అక్కడ హైటెక్ సిటీ కడతాం అంటారు, కరీంనగర్లో. కానీ మనకు తెలిసి ఏం జరిగిందని అక్కడంతా.
మీకు మీ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి అఫ్కోర్స్ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటుంది, కన్కరెంట్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, ఇంకో సెంట్రల్ లిస్ట్ ఉంటుంది. మీ డెవలప్మెంట్, ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మీకు రిపోర్ట్ కార్డ్ ఒకటి ఉంటుంది, మీకు ఎగ్జామ్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంకోసారి. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు మీ రిపోర్ట్ కార్డులో ఇప్పటి నుంచి ప్లాన్ చేసేది ఏంటి? బికాజ్ యాజ్ వీ క్లోజ్ ద డిస్కషన్, ఎందుకంటే ద లాస్ట్ క్వశ్చన్ నేనే కాదండి, అందరు రాజకీయ నాయకులు మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం, అంటే రూరల్ కాన్స్టిట్యూన్స్ నుంచి వచ్చిన వాళ్ళం ఒకటే గమనించాలి. నేను ఇప్పుడు మా 87 గ్రామాలు నేను ఆ కాన్స్టిట్యూన్స్లో కనీసం మౌలిక వసతులు ఇస్తే చాలు, వాళ్ళు మన హైదరాబాద్ వైపు చూడరు. కనీసం మౌలిక వసతులు అంటే మనిషికి కావాల్సిన విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3. ఉపాధిలో వెరిషన్స్ వేరే ఉండేది పక్కన మాట్లాడు. ఇప్పుడు 84 విలేజ్లలో ఒక ఇల్లు కట్టలేదు 10 సంవత్సరాల నుంచి. ఒక ఇల్లు కట్టలేదు. 84 విలేజ్లో ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఒకవైపు ఇది స్కూళ్ళల్లో కంపౌండ్స్ లేవు, బాత్రూమ్ అయితే ఎక్కడ లేవు. ఇప్పుడు అన్న చెప్పినట్లు అది క్లీనింగ్ ప్రాబ్లం ఒకటి, ఆ 1 వీక్లో పాడు చేస్తారు. రెండోది మన ఊరు మన బడిని 7,000 కోట్లు ఆల్రెడీ చేశారు, ఆ 3,000 కోట్లు శాంక్షన్ చేశారు. అది రాజకీయ నాయకులకు అధికారులకే సరిపోయింది. అంటే ఇక మేము సగం వాళ్ళు సగం. అంటే అక్కడ నేను చెప్పలేకపోతే అందుకని రాజకీయాలకు కొద్దిగా ఇమ్మడలేకపోవడం కారణం ఏంటంటే ఈ కారణం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా మొన్న కూడా 700 మంది అమ్మాయిలు ఉన్న స్కూల్లో ఒక్క బాత్రూమ్. అదే 45 డేస్లో నా ఫ్రెండ్స్తో డబ్బులు పెట్టించి అది పెట్టించేసి, అంటే ఇప్పుడు మొత్తం ఎట్లయితే మన మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే అట్లా చేశాను. అంటే మనం అనుకుంటే చేయగలుగుతాం. ఒకటి పల్లెలలో నేను గమనించింది, వాళ్ళ బతుకులు వాళ్ళ బతకనియాలి. ఈ రాజకీయ నాయకులే ముందు దోషులు, రాజకీయ నాయకుల తర్వాత దోషులు ఎవరన్నారంటే అధికార వ్యవస్థ. వాళ్ళు ఏం అడుగుతలేరండి, ఇల్లు మొత్తం నా కాన్స్టిట్యున్సీకి మొత్తం కలిపి 8,000 ఇల్లు అవసరం నా 80 విలేజ్లకు. 8,000 ఇళ్లకు సుమారు 400 కోట్లు. 400 కోట్లలో 150 కోట్లు, సుమారు 200 కోట్లు ప్రధానమంత్రి ప్రవాస్ యోజన కింద వస్తుంది. 200 కోట్లు అలాంటి ఏరియాలు ఇంక 20 ఏళ్ళైనా. ఇల్లు ఒక సమస్య. రెండోది డ్రైనేజెస్ ఉండయి, సీసీ రోడ్స్ ఉండయి, స్కూల్స్లో కంపౌండ్ హాల్స్ ఉండయి, రూమ్స్ ఉండయి. అసలు అది చూస్తేనే నేను అసలు ఎందుకు వచ్చానా ఒక్కోసారి అదొక బాధ. రాజకీయాల్లోకి ఎవరిని అడిగితే చెప్పాడు, ఫండ్స్, రాజకీయ కక్షలు, విలేజ్లంతా వైషమ్యాలను పెంచుడు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. దీనివల్ల కూడా హిందూ మతానికి ప్రమాదం ఉన్నది. దయచేసి మీరు అందరు గమనించాలి. అలాంటి పార్టీలుగా తీలుస్తున్నారు. ఇప్పుడు ఒక ఊరుకోతే తెలుగుదేశం సంఘం, పాత అట్లనే నేను పోతే కాంగ్రెస్ సంఘం, అంటే కులాలు కూడా అట్లనే విడిపోయినారు. కాబట్టి డెవలప్ చేయాలంటే సింపుల్ ఉంది. పల్లెల ముందు గమనించాల్సింది పేదవాళ్ళకి ఇల్లు అండ్ స్కూల్స్లో మౌలిక వసతులు అండ్ కెడార్ స్ట్రెంథన్ చేయడం. టీచర్స్ అసలు ఎవరు లేరు, 120 మందికి ఒక టీచరు. ఆ టీచర్ వాడు సరిగ్గా చెప్పలేడు. మూడోది ఇక హాస్పిటల్స్ గురించి చెప్పద్దు, ఇక మౌలిక వసతులు, రోడ్లు సరిగ్గా ఉండేవి. ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, ఒక బస్ స్టాండ్లో 2 బాత్రూంలో క్లీనింగ్ ఉండేవి. అంటే మనుషులకు కావాల్సిన ఎటువంటి వసతులు లేని ప్రపంచం. కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం వచ్చింది అందరి చేతులకు. అంటే వాడేదో అంటే ఆ స్మార్ట్ ఫోన్ వచ్చి సగం మంది బతుకుతుంటారు, ఎందుకంటే సమస్యల మీద పోతలేదు. అదేదో యూట్యూబ్లో పాటలు చూసుకుంటానో, రోజు వార్తలు చూసుకుంటానో, రాజకీయ నాయకులు తిట్టుకునేటానికి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాడు వాడు. నేనేమంటున్నానంటే ఈ డెవలప్మెంట్ ఒకవైపు, ఇదొక వైపు. రెండోది మీ అందరు కూడా చెప్పాల్సింది దయచేసి నాకు, ఎందుకంటే మళ్ళీ మీరు నాకు కూడా 2:30కి వెళ్ళాలి ఎయిర్పోర్టు. మీరందరూ మంచి ఇప్పుడు భాస్కర్ అన్న లాంటి వాళ్ళు, సాయి కృష్ణ లాంటి వాళ్ళు, మీరంటే నాకు మంచి అభిమానం. ఎందుకంటే నేను రాజకీయాలకు కొత్తగా వచ్చిన, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ఇష్టం బాగా స్టడీ చేసి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి స్టడీ చేస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడైనా చరిత్ర గమనించండి, మన రాజులు శాతవాహన కావచ్చు, శాలివాహన కావచ్చు, ఇంకా మౌర్య కావచ్చు, అంటే మ్యాక్సిమం మన రాజులు ఎప్పుడు 90% ధర్మం గురించే నడిచారు, ధర్మపాలన చేసినారు, ధర్మాన్ని కాపాడినరు, ధర్మరాజ్యం స్థాపించారు, ధర్మపాలన చేసినారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చినారో గోరీలు, తూరీలు, అక్బరుద్దీన్లు, ఆవుద్దీన్లు, జయంగీర్లు, ఇక అరాచకం స్టార్ట్ అయింది. అరాచకము, చంపుకొనుడు, ఇట్లా రకరకాలు. ఇప్పుడు కూడా మీరు అనుకుంటున్నారు ఎట్లయితే తులికోట యుద్ధం అని ఒకటి మనకు జరిగి, అప్పుడు విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలో టాప్, అది ఆల్రెడీ హిస్టారికల్గా కూడా ఉంది. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏదైతే ఉన్నతంగా ఉండాల్సిన దేశం, రాజ్యంని ఆ విజయనగర సామ్రాజ్యం సుమారు 600 సంవత్సరాలు ఏలిన తర్వాత ఆ బీజాపూర్ సుల్తాను, దక్కన్ సుల్తాన్ ముగ్గురు కలిసి అప్పుడు ఆ తులికోట యుద్ధం తుంగభద్ర దగ్గర చంపిన తర్వాత మన హిందూ సామ్రాజ్యం పతనం మొదలైంది. చంపిన తర్వాత సుమారు విజయనగర సామ్రాజ్యం రాజధాని తగలబెట్టడానికి 6 నెలల టైం తీసుకున్నారు.
అంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాం మనం, కాబట్టి దీన్ని ఇట్లా డైవర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మోడీ గారు చేసిన పనులన్నీ మళ్ళాలకు అధికారం ఇస్తే 3 రోజులలో కూలగొడతారు. మీరు హిందువులు జాగ్రత్త వహించండి. ఈరోజు రామ జన్మభూమి చూసి మురిసిపోతున్నారు. 500 ఏళ్ళ కళ, అది కన్నీళ్ళ కళ. ఇటుకకు ఒక బిడ్డ చచ్చిపోయిండు. కానీ ఇది ఎవరు చెప్పాలా? మీరు చెప్పాలా. మీరు ఎంతసేపు క్షత్రియ హోటళ్ళు, ఆ హోటళ్ళలో మనం కూర్చుండి పెద్ద పెద్ద బుక్కులు చదువుకుంటూ ఉంటే కాదు. మామూలు పల్లెటూర్లు ఉన్నాం అంటే అది కాశ్మీర్ కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఏటూరు నాగరం కావచ్చు. నేను ఇప్పుడు సుధాకర్ సార్ ఎక్కువ నేను యూట్యూబ్లో మీవి కూడా చూస్తాను సార్. నేను అంటే మీ అందరిని చూసి నాకు చరిత్ర తెలుసు. నాకు ఎంవి శాస్త్రి గారి బుక్స్ చదివాను. భారతదేశం మీద అవగాహన వచ్చింది. 8 కోట్ల మంది హిందువులు ఎట్లా చనిపోయినారు, సోమనాథ్ మీద శివలింగ, నిట్టబల్కోట, ఇదంతా చదివి ఆ బాడీ అందరిలో ఒక రకంగా ఇట్లా వైబ్రేషన్లా తయారైంది నాకు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని చూసినప్పుడు ఇలా నాకు 2G ఫోన్ లాగా అనిపిస్తారు. చరిత్రలు ఏదైనా సార్ ఇవాళ 5G నడుస్తుంది, 10Gకి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే పాటలు ఇవే నా పిల్లలకు. iPhone 15 వచ్చిందంటే 25 వస్తుంది. అంటే భవిష్యత్ తరాలను తయారు చేయాలంటే ఈ రోజుని మనం 10 సంవత్సరాల ముందు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈరోజు 5G ఉంది, ఇంత హై స్పీడ్లో చూస్తున్నాం. 15 ఏళ్ళ కింద మనం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అది అరగంటకు ఓపెన్ అయ్యేది. అంటే 5G వచ్చిందంటే 10G వస్తుంది. iPhone 15 వచ్చిందంటే 25 వస్తుంది. ఇంత సింపుల్ లాజిక్ని కూడా మిస్ అవుతున్నాం మనం. ఇంత సింపుల్. నేనేమంటే ధర్మం కూడా మీరు అందరు అంటున్నారు, రోజుకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది పరిస్థితి. అయోధ్య రామాలయము, రాముడు శ్రీరామచంద్రుడు చూసి మురుస్తాం, కానీ ఉండాలి కదా రాముడు. మళ్ళీ 500 సంవత్సరాల కల ఉండాలంటే ఇప్పుడే యూట్యూబ్లో పెడుతున్నారు. హమ్లోగ్ ఆయేగా తోడు దేగా, హమ్లోగ్ ఆయేగా నికల్ దేగా. మరి ఏం చెప్తారు? ఇక నేనేమంటున్నాను, జాతిని చైతన్యపరచండి, యువతని వాళ్ళని మేల్కొల్పండి, ఈ చరిత్రని మేల్కొల్పండి. ఎదుటి వాళ్ళ మీద దాడి వద్దు. ఎప్పుడు కూడా ప్రపంచంలో హిందువులు ఏ దేశం మీద దాడి చేయలేదు, ఏ మందిరాలను కూలగొట్టలేదు, ఏ మసీదులను కూలగొట్టలేదు, ఏ చర్చిలను కూలగొట్టలేదు, ఎవరిని చేర్చలేదు కూడా. అంటే మీరు కష్టపడుతున్నారు, కానీ ఇది ఎక్కడికి పోవాలో అక్కడికి రీచ్ కావట్లేదు. పల్లెటూరులో మాత్రం వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారు. మనం మారాలి. ఎక్కడ కొడితే అక్కడ సపోర్ట్ రావాలి. నేను వెళ్ళిన రోజు ఓన్లీ 2 months. నేనేం పెద్ద శాస్త్రం కానీ డబ్బుతోనే రాజకీయాలు చేయలేం. అక్టోబర్ 21 నాడు నాకు సీట్ డిక్లేర్ చేశారు. 13% ఉంది. దాన్ని ఢిల్లీకి వెళ్ళినాము. అది వాళ్ళు వచ్చి ఒక చిన్న ఇంటి చెప్పారు నాకు. రాత్రి 12 గంటలకు పిలిచి సంఘ వాళ్ళు పిలిచి ఒక చిన్న ఇంటి చెప్పారు. మీరు ఏ విలేజ్కి వెళితే ఆ విలేజ్ మళ్ళీ 2 days తర్వాత మీరు సర్వేకి వెళ్తున్నారు. మీరు విలేజ్లో స్పీచ్ ఇచ్చిన తర్వాత 30% పెరుగుతున్నది బీజేపీ వైపు అని. నేను అనుకున్నాను, ఓహో దేవుడు నాకు గొంతు ఇచ్చిండు, ఇంత చరిత్ర జ్ఞానం ఇచ్చిండు, ధర్మం మీద అభిమానం పెంచిండు. 44% తీసుకెళ్ళినా. 44% అర్థం చేసుకోండి. అలా పెంచండి. మీరు అందరు ధర్మం గురించే ఉంటున్నారు. ధర్మంకి సంబంధించిన సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి మనం. తర్వాత 20-30 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు నిన్న ఒక ముసలవ్వ యూట్యూబ్లో చెప్తున్నది, అంటే సుమారు 90 ఏళ్ళు ఉన్నది. అంటే అప్పుడు చేసిన అరాచకాలు, రజాకార్ జమలు వేసిన ఇప్పటికి బతుకుంది పాపం. మా ముందే అమ్మాయిలను తీసుకెళ్ళి అవి ఇప్పేసి ఆ మధ్యన కుప్పేసి చప్పట్లు వేసేవాళ్ళు, నగేవాళ్ళు అంటున్నారు. అయినా చైతన్యం కాలేకపోతున్నాం. అంటే పక్కన ప్రమాదం. మళ్ళీ లవ్ జిహాదు. నేను అదే అంటాను, లవ్ జిహాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే నుంచి ఇవన్నీ సమస్యలు కదా. లవ్ జిహాద్లో సమస్య ఏముంది? హిందూ అమ్మాయిలు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూ అమ్మాయిలే ఎందుకు ప్రేమిస్తున్నారు? మరి ముస్లిం అమ్మాయిలు మన అబ్బాయిలు ఎందుకు ప్రేమిస్తలేరు? అంటే వాళ్ళకున్న సంస్కారం మనకు కూడా లేదు. పిల్లల్ని ఎట్లా పెంచాలా అట్లా అంటే బాధపడతాడు. ఇప్పుడు నేను రాజకీయ నాయకుడు కాబట్టి ఓట్లు పోతాయండి. ఓట్లు పోయినా ఏమైంది, నేను మాట్లాడే మాట ఇంతే తీరు. అంటే ఎందుకు? ఇప్పుడు లవ్ జిహాద్లా నేను చూసిన ఇప్పుడు మొత్తం నాకు ఒక డాటా ఇచ్చారు. ఏ స్కూల్లో ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు. నాకు షాక్ తిన్నా. నాకు కూడా ఇన్ని రోజులు నేను కూడా 30 సంవత్సరాల నుంచి విశ్వేశ్వర ఉన్నట్టు విదేశాలు, నా జీవితం అంతా విదేశాలే తిరిగిన. ఒక్కొక్క డాటా ఇస్తే షాక్ తింటున్నా. ఎంతమంది ఏ స్కూల్లో ఎంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నారు ఈ లవ్ జిహాద్. అది ఎవరి తప్పు? మొన్న వచ్చి ఒక తల్లి అంటుంది, నాకు ఎట్లా నుంచి నాకు బిడ్డ కావాలంటే, బిడ్డను పెంచుడు సరిగ్గా వేస్తే సమస్య ఎందుకు వస్తుందమ్మా అని నేను. 100కి 90. కాబట్టి అందరం ప్రధానంగా దోషులేమే. హిందూ ధర్మానికి అందరం అన్యాయం చేస్తున్నాం. మనం చేస్తలేమని అనుకుంటాం తప్ప మనం జాతిని చైతన్యపరచకపోవటం. ఈరోజు కూడా మీరు భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం చూడండి. ఆ ధర్మపాలన ఎట్లుంటుంది. జన్ధన్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, విశ్వకర్మ యోజన కావచ్చు, అంటే పూర్ పీపుల్కి లెన్స్ బాత్రూమ్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ప్రజలకు పనికొచ్చేటి, పేదోళ్ళకు పనికొచ్చేటి ఇక్కడ ఉంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనే చెప్పినట్టు 10 లక్షల దళిత బంధు ఉన్నోడికి ఇస్తారు కోటీశ్వర్లకు.
కాబట్టి ధర్మపాలన ఉండాలా, ఈ దేశంలో ధర్మం ఉండాలా, మనమందరం భవిష్యత్ తరాలు సుఖంగా ఉండాలంటే ఇప్పుడు ఉన్న మనకు రాజకీయ వేదిక హిందువులను పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఒక దేవుడి దేవాలయం హిందువులను పట్టించుకునే పార్టీలు ఇంకా 4 రావాలని కోరుకుంటున్నాం. అది కూడా మంచిదే, ఎందుకంటే కాంపిటీషన్ కూడా. కానీ ఉన్నంత లోపల మీరు జాతిని చైతన్యపరచండి. జాతిని చైతన్యపరిచే ముందు తెలంగాణకు వస్తున్నాం. మళ్ళా తెలంగాణ ఇప్పుడున్న సమయం, ఇప్పుడన్నా మీరు అందరు మేధావులు ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన తప్పిదం కాకుండా ఒక సుమారు మీరందరూ కృషి చేసి మీ అందరి తెలివి మాకు ఏమైనా చెప్పి మాకేమైనా నేర్పండి. రాజకీయాల్లో ప్రజల్ని ఎట్లా చైతన్యపరచాలా, వాళ్ళేమో ఉద్రేకపరుస్తారు, వాళ్ళేమో వైషమ్యాలు పెంచుతారు. మనం చైతన్యపరచుదాం, మేల్కొల్పుదాం. మీ సజెషన్స్ ఇవ్వండి. 8వ 10వ సీట్లు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి అన్నలాంటి వాళ్ళు పోతే చేవేళ్ళను కూడా కొన్ని రోజులు ఆపచ్చు లవ్ జిహాదులు, కొన్ని రోజులు నిజామాబాద్లో లవ్ జిహాదులు ఆపచ్చు. మన బిడ్డల మంగళసూత్రాలు, బొట్లు, కల్చర్ ఇవన్నీ ఉండాలా. రకరకాల మీకు చెప్పలేకపోతున్నాను కొందరు, అంటే ఇష్యూ కరెక్ట్ కాదు కొన్ని చెప్తే మీరు ఇప్పుడు ఏడుస్తారు ఇక్కడ. అంటే మేము ఫిజికల్గా ఫీల్డ్లో వెయిట్ చేస్తాం. అంటే అన్న లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు చూడరు. మేము ఎందుకంటే కొద్దిగా మట్టితో మమేకం అవుతాం కాబట్టి, పల్లెలల్లో మమేకం అవుతాం కాబట్టి ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేము అని చెప్తున్నా. ఎందుకంటే అంటే నేనేం చెప్పినా నాకు అది అనుకోకుండా వచ్చింది. నా జాతి నా ముంగట నిర్మూలించడం నాకు ఇష్టం లేదని. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కారణమే. అంటే మనం ఒక స్టూడెంట్కి మంచి చదివి చెప్పకపోతే వాడు విధవైంది అంటే మనమే కారణం అన్న. మన హిందూ జాతిని జాగృతపరచలేము, మేల్కొల్పుతలేము, వాళ్ళ ప్రమాదం వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. నాకు నిన్న 90 సంవత్సరాల వృద్ధురాలు సాయికృష్ణ గారు, కుద్వాన్పూర్ అనే విలేజ్, నేను ఫోటో కూడా తీశాను. మా వాళ్ళు ఒకటే చెప్పాడన్న, ఫస్ట్ ఓట్ వేసిందట బీజేపీకి. ఆ రోజు పోలింగ్ బూత్లో 8 గంటలైనా 8-2 నిమిషాలకు పోలింగ్ బూత్లో 90 సంవత్సరాల వృద్ధురాలు, చదువు లేదు, ఏం లేదు, ఏముంటుంది మామూలు పల్లెల్లో. ఎందుకు వేసినామని అడిగిన అంటే చెప్తే వాళ్ళని బుద్ధినోళ్ళుగా తురుకోలకి ఎత్తారు బిడ్డ, మనం బట్టలు బతకాలంటున్నది ఆమె. అంటే 90 ఏళ్ళ వృద్ధురాలు. ఇక అంటే నేను అనేది ఏంటంటే ఎదుటి వాళ్ళని, మైనారిటీలని, నాకు ఎప్పుడు కూడా నేను మైనారిటీలను ద్వేషించను, విమర్శించను. ఎందుకంటే నాకు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. సైంటిఫిక్ రీజన్ కూడా ప్రజలకు తర్వాత తీసుకుంటాం. హిందువులను కాపాడుకున్న తర్వాత, ఎందుకంటే నేను సుబ్రహ్మణ్య స్వామి గారి అవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో ఇంకా అరబ్బీ ముస్లిమ్స్ ఎవరు లేరు. ఉన్న డిఎన్ఏ అంతా ఒకటే, ఇండియన్ డిఎన్ఏ ఒకటే. అంటే మనతోని మారినప్పుడు అప్పుడు తప్పనిసరి పరిస్థితులల్లో ఏదైతే 14th సెంచరీ 13th సెంచరీలో అప్పుడు ఆ ఇస్లామీకరణ టైంలో ఔరంగజేబు లాంటి వాళ్ళు బలవంతంగా మతం మార్పించిన వాళ్ళే ఇప్పుడు ఉన్నవాళ్ళు మన భారతదేశంలో. కాబట్టి నాకు అదొక కన్సర్న్ ఉంటుంది. అంటే ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, మన రక్తమే, కానీ అప్పుడు బలవంతంగా మత మార్పిళ్ళు అయినరు. కాబట్టి వాళ్ళని కూడా కొద్దిగా సోదం ఫస్ట్ ఇలా జాగృతి పరిచినాక వాళ్ళని కన్విన్స్ చేద్దామని, అంతే తప్ప ఇంకేం ఉద్దేశం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సాయికృష్ణ గారు మళ్ళీ వస్తాను. కొద్దిగా మాటలు అన్ని ఘాటుకుంటే ఏమనుకోవద్దు నాకు, ఎందుకంటే థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు. అండ్ అనదర్ డే డెఫినెట్గా సెపరేట్గా వీళ్ళిద్దరిని పిలిపించి మళ్ళీ డీటెయిల్గా మన టౌన్ హాల్ చేయాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.